వీరేశలింగం పంతులు గారు తనకు తెలియకుండానే తెలుగు భాషకు గొప్ప సేవ చేశారు. వీటి ఎంపిక ఆయన నిశిత లోకజ్ఞానానికి తార్కాణ అంటే ఉదాహరణ. ఎందువలనంటే ఆ ప్రథమ సంపుటిలో ఆయన అత్యుత్తమ రచనలన్నీ పాఠక లోకాన్ని ఉప్పెనదా ఊపేసిన ఆయన రచనలు నిజానికి ఇవే అన్నారు. నా రచనలన్నీ నా ఉద్యమానికి సహాయకారులు, సంఘం కోసం, సంఘం మంచి కోసం రాసినవే అని పంతులుగా. కత్తిలా పదునైనవి కూడా అంది మధుర. ఇంతకీ నువ్వెవరు, నాతో నీకేం పని? నేనెవరైతే ఏం, మీ మంచి పనుల చేత ఆకర్షింపబడి వచ్చా. నేను మీతో కొంతసేపు మాట్లాడవచ్చా, ముచ్చటించవచ్చునా అది అర్థం. నాకు శత్రువులు అధికం, అంచేత మారువేషంలో వచ్చిన మాయావి కాదు కదా అని అనుమానం. ఇది నెత్తిన ఉన్న పాగాది జుత్తు జారవిట్, వెనకకు తిరిగి తొడుక్కున్న కోటు విట్, కప్పుకున్న శాలువా వలెవాటుగా వేసుకొని పంతులు గారి వైపు తిరిగి నా ఊరు పేరు అడిగితే, ఊరు విజయనగరం, పేరు మధురవాడ్. మీ దేశం ఎంత మోసం! నేను యాంటీ నాచ్ అని తెలియదా? అంటే వేశ్యకు వ్యతిరేకం. ఆమ్రపాలిది మా వంశమే. వసంతసేన మా అప్పగారు. ఇంగ్లాండ్లో ఫ్రాన్సిస్ థామ్సన్ అనే కవి రోజు ఒక పద్యం రాసి తనకు ఆశ్రయమిచ్చిన వేశ్య దిండు కింద ఉంచేవాట. హౌండ్ ఆఫ్ హెవెన్, స్వర్గ భైరవం. హౌండ్ ఆఫ్ హెవెన్ అనే పద్యం అటువంటిది. భగవంతుడు మనిషి వెంట పడతాడు, అది విశేషం. ఆపా, నీకేం కావాలి? ఇటీవల మీ కీర్తి శరీరాన్ని తూట్లు పొడిచే మాటలు వింటున్నా. అవి భరించలేక ఒకసారి మీతో ముఖాముఖి మాట్లాడి తృప్తి చెందుదామని వచ్చి. ఏమంటారు? నాకు గ్రంథ శౌర్యం అంటగట్టారా? నాపై వ్యభిచార నేరం ఆరోపించారా? నీచ బుద్ధి గల వాళ్ళ మీద ఇతరుల మేలును, నైపుణ్యతను, అసూయను పుట్టి ఘనమైన బుద్ధి కలవాడు. అసూయ లేకనే ఒకరికంటే తాము అతిశయించడానికి క్రమం మీరక ప్రయత్న పడుత. అమాంగ్ ద బేస్ మెరిట్ బిగెట్స్ ఎన్వి, అమాంగ్ ది నోబుల్ ఎమ్యులేషన్. మీరు యుగ పురుషులు, మహాపురుషులు కానే కాదట. అలా అని నేను ఎప్పుడైనా ఎవరికైనా చెప్పి డబ్బు కొట్టుకున్నానా? ఇతరులంటే దానికి నేను ఉత్తరవాదిని ఎలా అవుతాను? ఎవరే శశిప్రభట గబ్బితెవరు? నేను చచ్చిపోయి 70 ఏళ్లకు ఈ మాట ఈనాడు కొందరు అస్సలు నీచాతి నీచంగా సంపుటాల మీద సంపుటాలు ప్రచురిస్తున్నారు. నిందలలోతో నా మీద. నేను సంఘ సంస్కరణ ఉద్యమం చేపట్టినటువంటి కొత్తలో నన్ను రాళ్లతో కొట్టారు, కోర్టులంతా తిప్పారు, చంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇవేం కొత్త ఏం కాదు నాకు. మధుర, మీరు మీ ఇల్లాలు రాజ్యలక్ష్మమ్మ గారు పోయాక ఒక యూరోపియన్ లాగా విలాస జీవితం గడిపారు వేమన భక్తులు ఒకరు అంటున్నారు. ఇంకా ఈర్ష్యాడువులైన వారు ఇలా వ్యాఖ్యానించి, కానీ సంస్కరణ పంతులు గారి సంపాదన ఉపయోగించకపోలా. వారి రచనలు లాభించాయి, ధనవంతులయ్య. జట్కాబండి, గొడ్డు మాంసం పెట్టి పెంచే గండు కుక్క ఎక్కడెక్కడి నుంచో తెప్పించి నాటిన నానా ఫలపుష్ప జాతుల చెట్లు నిండిన తోట, వేసవి సీతావాసాలు, దంపతుల సాయంకాల విహారాలు, 3 నగరాల్లో భవంతులు,
అంతా యూరోపియన్ శైలి జీవితం అమర్చుకోగలిగారు. దక్షిణ భారత విద్యాసాగరులైన వీరేశలింగం పంతులుగా. నాది అప్పుడు చాలా దయనీయ స్థితమ్మా. జుట్టు అట్టలు కట్టింది, కరెంటు పోసేవాళ్ళు లేరు, వృద్ధాప్యంలో వేళకింత భోజనం పెట్టేవాళ్ళు కూడా లేరు, అన్నానికి పోషణకు నానా అగచాట్లు పైగా చిన్నప్పటి నుంచి తోడుగా ఊపిరి సలవని పని దగ్గు నాకు వచ్చింది. ఆ కాలం వాళ్ళంతా చెల్లా చెదురయ్య నా కాలం. ఆనాటి విద్యార్థులు యువకులు లేరు. అప్పుడు నా శత్రువులు విజృంభించి మీ హృదయంలో నిర్మించిన పురమందిర పఠన మందిరాల నుంచి మిమ్మల్ని బహిష్కారానికి గురి చెయ్యాలని తీర్మానం ఘోరంగా వీగిపోలేదు కదా, ఓడిపోయింది కదా. ఇదంతా ఎందువల్ల? అప్పటికి నా ఒంట్లో జవసత్వాలు ఉడిగిపోయినాయమ్మా. నా విరోధులేమో వయస్సులో ఉన్నారు. కాలమా మారిపోయి నన్ను ఎలాగైనా బాధించాలని, దొంగ తీయాలని, యశోహాని కీర్తికి హాని కలిగించాలని, శీలానికి నిర్మూలనం కయ్యాలని, ప్రమాదం కలిగించాలని నా విరోధుల కృత నిశ్చయం. భార్య పోయాక తరచు అనారోగ్యానికి గురై ఒకసారి స్మారకమే తప్పి ప్రాణం పోయిందనుకోను, కానీ ఎలానో తేరుకొని నా వయసు అప్పటికి 62. అప్పుడు వచ్చింది మంగమ్మ కేసు. మంగమ్మ కేసేమిటి? మానవ సేవ అనే పత్రికలో, తన పత్రికలో నాలం కృష్ణారావు నా గురించి అనుచితమైన ఆ అప్రాత్రపు వ్రాతలు రాసి తర్వాత క్షమాపణ చెప్పుకొని రాజీ పడ్డా. అవి రాతలను టంగుటూరి శ్రీరాములు ఇంగ్లీష్లో అనువదించి తన కార్లీలియన్ పత్రికలో వచ్చేశాడు. ప్రకాశం గారి అన్న తమ్ముడు. నేను కోర్టులో దావా వేశాను. బాట్స్ వెళ్ళనే న్యాయవాది ముద్దాయిలు దండనార్హులని నిర్ణయించి ఛార్జీ చేశారు. నాలం కృష్ణారావుకి జ్ఞానోదయమై, కానీ శ్రీరాముడికి బుద్ధి రాల. అతడి ముక్కోపి దురాగ్రహ ఆవేశపడి మధురబాణి. టంగుటూరి ప్రకాశం పంతులు గారి తమ్ముడికి మీతో విరోధం ఏమిటండి తాతగారు? చిలకమర్తి వారి దేశమాత పత్రికలో శ్రీరాములు గారిపై వ్యంగ్య విమర్శ రాయగా ఆయన కోర్టుకెళ్ళారు. ఆ కేసు కొట్టుకుపోయి ఆ అక్కసు మనసులో పెట్టుకొని కార్లీలియన్ పత్రికలు అవాకులు చవాకులు అన్నీ తమకు తెలిసినవి కావు, నాలం కృష్ణారావు మానవచరి సేవలో వ్రాసినవే దాన్ని కాపీ చేసి దానిలో పెట్టుకున్నా. అప్పుడు నేను వాళ్లపై కేసు తగిలించాను. మంగమ్మ గొడవ ఏమిటో చెప్పారు కారు. అసలు ప్రకాశం గారి పుణ్యమా అని శ్రీరాములు గారు జైలుకెళ్ళటం తప్పింది అన్నగారు. మంగమ్మ ఎవరన్నా అడిగావు? భార్య గతించాక నా దగ్గర ఉండి అన్నం వండి పెట్టి నా పోషణ చూసే మత్సరగ్రస్తులు అసూయాపరు అన్న మాటలు ఆమె మనసు ఎంత గాయపడిందో పాపం. కడుపుతో ఉన్న మంగమ్మ కనకుండానే కాలం చేసి సరోజినీ నాయుడు నివాస వివాహం నీ జీవిత చరిత్రలో ప్రస్తావించలేదు. విమర్శకుడు తప్పు పడుతున్నారు. ఎందువల్ల పంతులు గారు? ఆ వివాహం నా పెద్దరికంలో నేను జరిపించినట్టు నా జీవిత చరిత్రలో రాశానే. సరిగ్గా చూడలేదమ్మో చూడు. మధురే బ్రాహ్మణేతర మిత్రులతో కలిసి భోజనం చేశారా ఎప్పుడన్నా? అదో గొప్ప సంగతిగా ఎన్నోసార్లు భోంచేశా. యజ్ఞోపవీతం కూడా తీశా. బ్రహ్మ సమాజ పద్ధతిలో మా అమ్మకు నాన్నకు తద్దినాలు పెట్టా. మీరు వేమనకు సరిరారని అంటున్నారు కొందరు ఆంధ్రు. నేనే వేమనకి నాకు పోలికేమిటి? నాన్ సెన్స్ అన్నాడు పంతులు. ఆడమలయాళం అంటే ఏమి స్వామి? నేను సత్యరాజా పూర్వదేశ యాత్ర అంటే గలివర్స్ ట్రావెల్స్ అంటాం ఇంగ్లీష్ అనే పుస్తకం రాసి అందులో ఆడవాళ్ల రాజ్యంలో మగవారు విధేయులుగా
జంపలకి పంపాదేదో ఉంటుంది. మనం ఈవీఏ సత్యనారాయణ తీశాడు, నరేషు ఆమని వీళ్ళంతా అనే పుస్తకం రాసి అందులో ఆడవాళ్ల రాజ్యం మగవాళ్ళు విధేయులుగా ఉండటం చమత్కారంగా రాశారు. నిజంగా అటువంటి రాజ్యం కేరళలో ఉంది అనుకున్నారు మనవాళ్ళు. సుబ్రహ్మణ్య భారతి కూడా మిమ్మల్ని వ్యంగ్యంగా చిత్రించి ఎక్కిరించారని ఒకరు అంటున్నారు. నిజమా స్వామి? చంద్రిక అనే కథలో మా దంపతుల్ని చేర్చి చిత్రించాడు సుబ్రహ్మణ్య భారతి. జి సుబ్రహ్మణ్య అయ్యరు ద్వారా కలుసుకొన్న సంఘ సంస్కరణ ఉద్యమం, వితంతు వివాహాల పట్ల జరుగుతున్న కృషి ఆదరాభిమానాలు వ్యక్తం చేశారు. ఆనాటి ఇటువంటి వితంతు వివాహాలు దక్షిణాదిన జరగగలవని ఊహించటానికి కూడా ఎక్కడ ఆస్కారమే. అతనికి ఎందుకుంటుంది హేళనాభావం? వీరేశలింగం పంతులు వీత్తిల్ విరుందు అని కాబోలు రాశారు. వీత్తిల్ విరుందు అని కాబోలు రాశారు. ఎవరు రాసింది? లింగంగా చెప్తున్నారు. మిమ్మల్ని కమ్యూనిస్టు ఆకాశానికి కామ్రేడ్ వీరేశలింగం చేశారని కొందరికి దుగ్ధగా ఉంది పంతులు గారు. కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు వంటి పిచ్చి పండితుడొకడు దొరకడం వల్ల మీ ప్రతిభ ప్రకాశించిందట అని నవ్వుతోంది మధుర. వీరేశం కూడా నవ్వి, బ్రాహ్మణులు నన్ను ద్వేషించేవాళ్ళు కొందరు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి బ్రాహ్మణేతరులు కూడా నన్ను ద్వేషించటం ప్రారంభించారన్నమాట. ఇప్పుడు ఆంధ్రదేశం కులపిచ్చితో ఎంత కలుషితమైపోయిందమ్మా. సామినేని ముద్దు నరసింహం నాయుడు గారి హితసూచిని చూశారా పంతులు గారు? ఆయన మొదట వ్యావహారిక భాషావాది అంటున్నారు. నిజమా? అవునా? వీరేశం ఆ రోజుల్లో ఉన్న భాష అదే. గ్రాంధిక భాషా ఉద్యమం లేన వ్యావహారిక భాషా ఉద్యమం భాషావాది అంటున్నారు. అవునా? వీరేశలింగం ఆ రోజుల్లో ఉన్న భాష గ్రాంధిక భాషా ఉద్యమం లేనప్పుడు వ్యావహారిక భాషా ఉద్యమం అనేది ఉంటుందా? ఉండదు కదా. జనులు వ్యవహరించే భాష నాయుడు గారి హితసూచిని చూశారు. బందలో పురుషార్థప్రదాయి, అంతకుముందు తత్వబోధిని అని కొన్నాళ్ళు వచ్చి ఆగిపోయిన పత్రిక ఎన్నో విషయాలు చర్చించారు. చదవటం రాయటం వేరు, ఆచరణలోకి తీసుకురావటం వేరమ్మా. వృత్తాంతిని అనే పత్రికలో 1840 నాటికి సాంఘిక సమస్యలు, వాటి పరిష్కారాల ప్రస్తావన ఉండటం వేరు, చేసి చూపించటం వేరు. చేసి చూపించిన వాడిని నేను, వాళ్ళంతా ఉన్నది ఉన్నట్టు రాశారంతే. వారు లేకపోతే వీరికి జ్ఞానోదయం కాదని నిర్ధారించడం విమర్శకులతో. నేను పుట్టకపోతే ఎవరిని పెళ్లి చేసుకునేవారు అని అడిగినట్టుంటుంది ఇదంతా. నా కాలంలోని సాంఘిక సమస్యలు, వేమన కాలంలోని సాంఘిక సమస్యలు ఊరికెక్కడమ్మా? మీకు రావ బహదూర్ బిరుదు రావటంలో అహంకారం బాగా జాస్తి అయిపోయిందట. మీ శిష్యులు అంటున్నారు. ఆ మాత్రం అహంభావం, స్వచ్ఛంద చారిత్రం లేకపోతే నన్ను నిలువు లోతున అలచి పారేసేవారు, తొక్కేసేవారు. పాము బొసగొట్టాలి కలవక్కపోయిన. మీరు మెట్రికులేషన్ కూడా ప్యాస్ కాలేదటగా ఎవడా కూసింది? లియనార్డ్ అనే పరిశోధకు తెలుగు సరిగా రానివాడు నవ్వు. నేను మీ అమ్మ పోలిక వీరేశలింగం, మా అమ్మ పోలిక. ఆవిడ పట్టుదల, దయ, కోపం అన్నీ నాకు సంక్రమించాయమ్మాయి. ప్రకాశం పంతులు గారు నెగ్గించిన ఏలూరు లక్ష్మీ నరసింహం గారి కేసు ఏమిటండి? ఆ ఏలూరు లక్ష్మీ నరసింహం తండ్రి లేని ఇంకా కాపురానికైనా వెళ్ళని నవవధువు మీద దుశ్చింతతో, హేయమైన దుర్మార్గ ప్రవర్తన, పరమ క్రూరంగా, నీచాతి నీచంగా ఆ పిల్ల మగని తనకు వశం చేసుకొని ఆ ఇంటి మీద రాళ్ళేయించి, అటువంటి నీచుని
ప్రకాశం పంతులు గారు తప్పించారు. ఆయన పార్టీ వాడు కదా. ఇతను కొద్ది రోజులు నా శిష్యుడు, కర్మకాలి నాకు. మరి ఆత్మూరి నరసింహం గారు మీరు గురువా, మీకు గురువా? కొద్ది కాలం నాకు గురు. ఆయనది బందర్. కొన్నాడు ఉపాధ్యాయుడిగా పనిచేసి తర్వాత ప్లేడర్ అయ్య. దంభాచార్య ప్రహసనం అనే ఒక ప్రహసనం వీరి మీదే నేను రాసి వితంతు పునర్వివాహ విధి విషయంలో పైడా రామకృష్ణయ్య గారు మరణించగా ఆ నిధి ఏమైపోయిందో కూడా తెలియకుండా పాడు చేశాడు దుర్మార్గుడు. ఆయన బ్రహ్మ సమాజం నుంచి వైష్ణవంలోకి మారాడు. ఇక నువ్వు ఊహించుకో, నేను చెప్పేదేవు. మీకు జాతీయావేశం లేదని బ్రిటిష్ భక్తులని నిందిస్తారు. దీనికి ఏమంటారు పంతులు గారు? 1914 దాకా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభువుల పట్ల విధేయ విశ్వాస భక్తి ప్రకటన చేసేవారు కదా. అప్పటిదాకా జాతికి స్వతంత్ర పతాకం ఉందా? లేదే. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ల ఆత్మ బలిదానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ వాడు తీర్మాన రూపంగా కూడా సంతాపం ప్రకటించలేకపోయారు, తెలుసు కదా. సంఘ సంస్కరణం ముందు, దేశ స్వాతంత్రం ఉద్యమం తరువాత అని నమ్మారు. మీకు స్వార్థపరత్వం ఎక్కువ, స్పర్ధ ఎక్కువంటారు మీ సత్. స్పర్ధ లేకపోతే విద్య లేదు కదా. స్పర్ధ వర్ధతే విద్య అన్నాడు కదా. అమెరికన్ పరిశోధకుడు లియోనార్డ్ మీ మీద కొంత బురద చల్లిపోయాడు. ఆ బురదలో ఇంకా కొన్ని తిరుగుతున్నాయి. అసలు నన్ను అడిగితే సామినేని వారిని ఏమన, ఇలాంటి వారిని అడ్డం పెట్టు కులద్వేషం చిమ్ముతున్నారేమో అనుకుంటానే. ఇది ఏమైనా నా కాలంలో కొన్ని అనర్థాలుంటే అవి పోయి కొన్ని కొత్త అనర్థాలు ఇప్పుడు పుట్టుకొచ్చాయి. మీరు బ్రాహ్మణ సంఘం మీదే విరుచుకుపడ్డారని, బ్రాహ్మణ సంస్కర్త మాత్రమేనని మరో వాదన ఉంది మీ మీద. రోగం ఎక్కడ ఎక్కువగా ఉంటే చికిత్స అక్కడ చెయ్య. నా దృష్టిలో మొత్తం సమాజం అంతా అలాగే. మీరు మన పురాణాలను, నీతి శాస్త్రాలు తీవ్రంగా అధిక్షేపించారట కదా. అది దుష్ప్రచారం. అయితే పారదారికమైన శృంగారం, తారాశశాంకం వంటి తీవ్రంగా గర్హించి అశ్లీల గ్రంథాలను తిట్టినవాడు నిజమే. మీరు మగవాళ్ళని తెగండి, మనవాళ్ళని తెగండి, పైవాళ్ళనంటే బ్రిటిష్ వాళ్ళని మెచ్చుకున్నారని మీ మీద అభియోగం ఉంది పంతులు గారు. ఏమంట? మన దేహంలో పుట్టిన వ్రణమని మనకది సుఖం ఇవ్వదుగా, దాన్ని కూసుకోవాల్సిందే బయటి పడేయాలి. కనుక అరణ్యమైన పుట్టిన చెట్టని మందు వ్యాధిని పోగొట్టి సుఖమియ్యక్కమ. అడవిలో పెరిగిన చెట్టు దాని మందేమిటి అనుకుంటే మన వ్యాధి నయమవుతుందా? సత్యం ఎక్కడిదైనా సుఖప్రదం గ్రాహ్యమే అవుతుందంటే తీసుకోవాలి, గ్రహి అని వివేకవర్ధనిలో రాశ 1913. మన పూర్వుడు బుద్ధిహీనులని, మనలో ఏది మంచిది లేదని మా అభిప్రాయం ఎంత మాత్రం కాదు అంటున్నారు పంతులు. మీ మీద అభియోగం ఏమిటంటే పంతులు గారు, మన వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలలో ఉత్తమ ధర్మాలను వివరించి మన పూర్వ నాగరికతలోని విశేషాలను వని ఉత్తమ ఆదర్శాలను చెప్పి పూర్వుల సాహస ఔదార్యాలను, సద్గుణాలను అలవరుచుకొని అభివృద్ధి చెందాలనే భావం కలిగించలేదని మీ మీద ఒక అపవాదం. నా తర్వాత వచ్చిన విశ్వనాథ ఆ పని చేశాడు కదా. నవ్వు. విగ్రహారాధన నిరసించడం, హేతువాదులు కావాలనడం, స్వతః ప్రమాణమే తనకిష్టమనడం, బ్రాహ్మణ ఆచారాలను, భావాలను, విశ్వాసాలు విమర్శించడం కొందరికి నచ్చలేదు అంటోంది మధుర. బెంగాలు చరిత్ర వేరు, మహారాష్ట్ర చరిత్ర వేరు,
నా కాలం నాటి ఆంధ్రదేశం వేరు. బ్రహ్మ సమాజం తగ్గాక దివ్యజ్ఞాన సమాజం, హనీ మిషన్, గాంధీ గారు, రామ్ భజన అన్నీ వచ్చాయి. నా పని అంతవరకు. చారిత్రక నేపథ్యం నుంచి, స్థితిగతుల నుంచి సంఘటనలు వెడగొట్టి చూడకూడదు. నన్ను కూడా అంతే. ఈశ్వర భక్తి యుక్తిని క్షితీశ్వర ఈశ్వర భక్తి యుక్తుని క్షితీశ్వర మాన్యు పరోపకారి సూరి తా శాశ్వత కీర్తి కామ సుఖ చత్రు విజేత వివేక వర్ధనార్భస్వ నవోపకారమద్ రాయబహద్దురు కందుకూరి వీరేశ్వర మంత్రి పొంగవు స్మరించి మదిన్ కొనియాడద చెల్లదే. ఇది మిసిమిలో నవంబర్ 1991 వచ్చిన వ్యాసం. ఇద్దరు అయిపోయారు. మూడవ వాడిని ఎవడు వాయిస్తుందో చూడు. కట్టమంచి రామలింగారెడ్డి గారితో, సిఆర్ రెడ్డి అంటామే, ఏలూరు కాలేజీలో, ఏలూరులో ఆ వంతెన దాటంగానే కుడిపక్క సిఆర్ కాలేజీ వస్తుంది. రెడ్డి గారు నోట్లో చొట్టెత్తుకొని మధురవాణి అగ్గి పొల్లం ముట్టించి నవ్వుతారు. అడగవచ్చునా, మీరు పెళ్లి చేసుకోలేదే? మార్కెట్లో పాలు విరివిగా దొరుకుతుండగా నేను వేరే ఆవుని కొని మెయింటైన్ చేయటం ఎందుకు? అలా మీ పెద్దలు అనుకొని ఉంటే అంటోంది నవ్వు. నాకేం, నా బ్రహ్మచర్యం వల్ల ఇబ్బంది కలగలేదు కదా. కలగవచ్చు. మొదటి నుంచి దొరతనం చేసిన సంస్కారం కలవారుగా మీరు. కనుక స్వాతంత్ర ప్రీతి, ఔదార్యం, మనాభిమానాలు, ఆజ్ఞాభంగాన్ని సహించని అధికారం, ఇవి మీ వంటి రెడ్లకు సహజంగానే వెన్నంటిన చిత్త ప్రవృత్తి. రజోగుణం మీ మూల ప్రకృతి. కనుక్కున్నావుగా మధుర. మహాభారతంలో నీకు ఎక్కువ ఇష్టమైన దుర్యోధని పాత్ర. ఒక్కరి స్వరపతికైనను మొక్కం నృపధర్మమూది మొనతలబడిన మిక్కిలి పేరు నడిట దివి నక్కజముగ పెంపు బడయుట ముపేంద్ర. ద్రౌపది కూడా నాకిష్టమైన పాత్ర. నేనెప్పుడైనా వివాహం చేసుకుంటే ఆ వచ్చిన భార్య ద్రౌపది వంటి రాజసంకర మనిషి అయితే దాని ముందర నా రాజసం ఎందుకు చెల్లకపోతుందేమో. మరి నేను పెళ్లి చేసుకొన ఆ పరీక్షకు అవకాశం కలిగించాల. ద్రౌపది వంటి స్త్రీ ఎందుకు అనుకున్నారు? భానుమతి వంటి పతివ్రత కాకూడదా మిమ్మల్ని వరించి? నేను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారికి హితబోధ చేశాను. ఏమని స్వామి, నువ్వు కూడా పెళ్లి చేసుకొని భార్యాబంధంలో చిక్కుకొని స్వరూపనాశనం చేసుకోవద్దయ్యా అని ఆయనకి, ఎవరికి? శర్మగారు. శర్మగారు ఏమన్నారండి అప్పుడు? మీ ఉపకారం కాలాతీతం, ఉపదేశం కాలాతీతంగా వచ్చింది. మీకున్న భయం నాకు లేదన్నాడు. మధురవ ఊహా ద్రౌపదితో పేచీ పడ్డారు. సరే, ఇది విన్నారా? రెడ్డి, నీ కవితా విమర్శన విధి శ్రీలేఖదాక్లప్తివే రొడ్డెన్ మార్గం పూర్వలాక్షిణకులు ఉద్యోగంబు సద్యోగమై వడ్డారించిన నీ వచోరతికం దుయ్యాల జంపా ఉదికంబు ఉతికలంబు ఉయ్యాల జంపారలే ఉద్దీనకృతులైది సూరన కవీంద్రోక్తి ప్రబంధాంగనల్. మళ్ళీ రెడ్డి, నీ కవితా విమర్శన విధా శ్రీలే కథా కలప్తిచే రొడ్డెన్ మార్గము పూర్వలాక్షిణకులుద్యోగంబు సద్యోగమై వడ్డారించిన నీ వచోరతికం ఉయ్యాల జంపాలలై ఉద్దీనకృతులైరి సూరన కవీంద్రోక్తి ప్రబంధాంగనలు. నాది పూర్వలాక్షణికుల మార్గం ఎందుకైందనుకుంటున్నావు? ఏ మార్గమైనా మీరు కావ్య భాష గ్రాంధికంగా రగలబెట్టారు కదండి. అవునా? లండన్ వెళ్ళి పాశ్చాత్య దేశాల్లో చదువుకొని ఇంటికొచ్చి గ్రాంధిక భాషలో మీ భావాలు వెల్లడించడం ఏమిటండి? నవ్వుతారు కదా.
నా సాహిత్యానికి నా తండ్రి అతిదేవ. మాది కవి పండిత వంశం. పైగా కుప్పనయ్యంగారు మాకు గురు. 80 ఏళ్ళవ ఆయన మా క్లాసు అత్తరు పూసుకు వస్తే, ఏమండి మీ క్లాసు మంచి సువాసనగా ఉంది అని ఒకప్పుడు నేను పొగడగా, బాలురాలా, మాతృభాష యొక్క పరిమళం సుమండి, మీ ఇంగ్లీషు పోలే దుర్గంధ పూరితం కాదు అనేవాడు. మాకు వ్యవహారం మొదటి నుంచి అవ్వలేదమ్మాయి. మధురవాడు. కుప్పనయ్యంగారంటే సర్వలక్షణ సార సంగ్రహం వ్రాసిన వారేనా? అవును, నీకెలా తెలుసు? గిరీశం గారు ఇది చదవలేకనే ఎఫ్ఏ పరీక్షలో డింకీ కొట్టాడు. తెలుగులో ఎప్పుడూ దీన్ని తిట్టుకుంటూ ఉండేవాడు. కోపం పట్టలే. గిరీశానికి ఎక్కడ లొంగుతుందమ్మా? అది లొంగదు, కాక లొంగదు. కుప్పనయ్యంగార్లను వారి అనంతరం పండితులుగా వచ్చారు. పరవస్తు వెంకటకృష్ణమాచార్యులు నేర్పిన దానికంటే ఎక్కువ నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకోలే. ఆ వచ్చిన దానితోనే నా భాషా యాత్ర గడువు. నీకే రామలింగారెడ్డి పేరు ఎలా వచ్చింది స్వామి? నా ముత్తాత గారు కట్టమంచి రామలింగారెడ్డి. నా పాల పట్టిక అందరి ఒకానొక చిహ్నం, భావి పాండిత్య సూచకమని గ్రహించి కుప్పనయ్యంగారు నా ముత్తాత పేరు నాకు పెట్టారు. మీ ముత్తాత గారి ప్రత్యేకత ఏమిటి రెడ్డి గారు? మా ముత్తాత రామలింగారెడ్డి గారు కుప్పనయ్యంగార్ల సంస్కృత ఆంధ్ర విద్యలకు కొసరుగా జ్యోతిష్శాస్త్రాన్ని బోధించిన గురువు. మీ తండ్రి గారు భారతము పునఃపారాయణము చేయించి నాయన్ వారు సాహిత్య రసజ్ఞత పుట్టించారు. నా తండ్రి సుగుణమణి ఖని శ్రోత్రియుండు, ఉరు వైభవుండు, సుబ్రహ్మణ్యుండు. ఆతతగతి నాటిన విద్యాతతుల ఫలంబు మీకు అభివేదింతున్. మీరు మొదట రాసిన కావ్యం ఏది? తొలుదొలుత నేను రచించినది ముసలమ్మ మరణం. భారత భాగవతోజ్వలవారధి గత సారపద్య వరమణి చయము హారాలు కట్టి ఎవడా సూర్యుని మధ్యనకు తంచి చూడుడు నన్ను తలచి చూడుడు నన్ను. ఒకనొక త్రిలింగ దేశీయుడిచే వ్రాయబడి బ్రౌన్ దొరగారిచే ప్రకటింపబడి అనంతపుర చరిత్రం అనే గ్రంథం నుండి ఈ అందరి కథ నేను తీసుకున్నా. ఏమా కథ? ఎవరా ముసలమ్మ? ముసలమ్మ అంటే ముసలి కాదు, ఆవిడ పేరే ముసలమ్మ. వాగుకు అడ్డంగా కట్టి నీటిలో మునికి బలిదానం కావించిన పుణ్యం ముసలమ్మ. ఆమె పేరు. ఆమె చిన్నదే. పతితో అన్యోన్యంగా కాపురం చేసుకునే వనిత. ఆ ఊరికి ఏటా వచ్చే ముంపు ముత్తైదుగా తనని బలి చేసుక. ఆ పుణ్యస్త్రీకి నా నమస్కారం. రెడ్డి గారు చాలా మంచి కావ్యం రాశారండి. అంతకు మునుపు అటువంటి సామాన్య స్త్రీల గురించి, వారి త్యాగాల గురించి, మంచితనం గురించి ఎవ్వరూ వ్రాసి ఉన్నట్టు లేదు. దీన్ని ఆధారంగా చేసుకొని ప్రేరణగా రామిరెడ్డి గారు కూడా అలాంటి ఒక చరిత్ర రాశారు. 1900 సంవత్సరం రామిరెడ్డి అంటే దువ్వూరు రామిరెడ్డి. 1900 సంవత్సరంలో నా 19 ఏట ఆధునిక పద్య కావ్యాన్ని ట్రాజడీని రచించాను. ఆధునిక కవిత్వానికి నాది తొలి కావ్యం అనొచ్చు. అనంతపురం దగ్గర బుక్కరాయ సముద్రం అని ఇప్పటికీ ఉంది. ఆ ఊరి చెరువు కట్టు ముసలమ్మ కట్ట అని పేరు. అక్కడ ఏటేటా జనులంతా పొంగళ్ళు పెడుతూ ముసలమ్మ గ్రామ దేవతగా కొలుస్తూ ఉంటారు. ఇది నేను స్త్రీల కోసమే చేశానంటే రాశారు. అదేనా మీరు స్త్రీల కొరకు ఇంకా ఏమైనా చేశారు? అలా అడుగు చెత్త. నవయామిని అనే ఖండకుడి రాశారు. ఇది 1936లో బెల్హనీయం కథ. ఎంత తెలివి తక్కువ రాజైన యువతీ యువకులకు ఏకాంత సంఘటనం ఎలాంటి మూఢులకైనా చేకూరుస్తారా? అవును, మూఢులు
చేకూర్చరు. నవ్వు ప్రేమించడానికో వలపుకి రూల్స్ ఏమిటండి రెడ్డివర్యా? నీకేం అంతఃపుర కాంతలకు కొన్ని హద్దుపద్దులు, అవి మేర రాదు. ద్రౌపది రాజసానికి భయపడిన బ్రహ్మచారులు మీరు. వలపు, దాంపత్యం, ప్రేమ అటువంటి సంగతుల గురించి మీరు తీర్మానాలు చేస్తే నవ్వొస్తోంది రెడ్డి గారు. పండితుడని, కవిని, అలాగే విద్యావేత్త, ఇంగ్లండ్లో చదువుకొచ్చిన నాకు ప్రేమ గురించి మాట్లాడటానికి అర్హత లేదంటావా మధురా? అది ఇప్పుడు తేలదు, కానీ ఆ విషయం అలా ఉంచి గురువును శిష్యురాండ్రు మోహించటం నీచమని మీ అభిప్రాయమా? యామిని బెల్హనీయం చరిత్ర అలా. నేను వ్రాసిన నవయామినికి కొన్ని సవరణలు చేసి, ప్రేమించుకున్నవాడు నిగ్రహ బుద్ధి, శమన శక్తి ఏమాత్రం లేనట్లు పరస్పర పశువులవటానికి పశువులా అన్నారు. మీరెవ్వరినీ ప్రేమించి ఎరగరు కనుక పశువులు కానక్కర లేకుండా అదృష్టవశాన తప్పించుకున్నా. అవురా, ఏమి నీ వాక్చాతురి? నీకొక ఠస్సా చెప్పి ఆపుతా. కవిత్వం మహాసాహస కార్యమని నా తండ్రికి భయం. విషగణాలు పడి ఎవరికి చేటువారు తెల్లుతుందో అని పెద్ద వెల. తెలుగులో నాకుండే పాటవంచు నీకెప్పుడు కవిత్వం రచనకు ప్రారంభించి నాశనమవుతుందో అని దిగులు చెందేవా. చనిపోయేదాకా ఈ తొంటరి కవిత్వం మొదలుపెట్టి ఇల్లు కూలుస్తాడేమోనని మా తండ్రి భయపడేవా. ఇల్లు కోల్చలేదు, ఇల్లాలు లేకుండా చేసుకున్న. అయితేనేం ఇంటికి పద్మప్రభాస్ అని కుప్పు సామయ్య గారు మేడ్ డిఫికల్ట్ లాంటి పేరెత్తుకున్నారు. పద్మానికి మన సంస్కృతిలో మంచి ప్రాముఖ్యం ఉందమ్మాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంబలం చేసిన సూర్యుడు వికసిస్తున్న అనేక దళ పద్మం, ఒక చక్రం, చుట్టూ పాములు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అని పేరు. తేజస్వినావధీతమస్ అనే వేదోక్తమైన సూక్తి ఏర్పాటు. ఇదంతా చెబితే నీకు ఎప్పుడు బోధపడుతుంది? ఏం బోధ? అవును, నాలాంటి వాళ్ళ కంటే మీలాంటి చదువుకున్న వాళ్ళ వల్ల ఈ దేశం చాలా చెడిపోయింది రెడ్డి గారు. అలా గిట్టని వాళ్ళంట. ఆంధ్ర యూనివర్సిటీ, కేంబ్రిడ్జి నమూనాలో నేను మరిచి. తెలుగంటే నాకు ఇష్టమే, కానీ దానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వదలవల. ఉద్యోగాలు కూడా తెలుగు వాళ్ళకు ఇవ్వలేదని నా మీద అభియోగం ఉంది పెంకడి. ఆయన అదే అభియోగం చేసి నేను ప్రతిభా వ్యుత్పత్తుల గరీయసి అనేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారు మీ సంస్థ లోపలికి రానివ్వకుండా జాగ్రత్త పడ్డాట నిజమేనా? ఇంటర్వ్యూలో ఆయన ప్రవర్తన మాకు నచ్చ. మనిషి దగ్గర అణకువ విధేయత లేవు. మీరెవరు నన్ను జడ్జి చెయ్యటానికి అన్నట్టు ప్రవర్తిస్తే ఏం చేస్తాం? మీరాయన్ సెలెక్ట్ చెయ్యలేదు, పొండి బతికిపోయారు. మహాకవులు గుమాస్తాలా ఉండాలని మీ మతం కాబో. మీకు రెడ్డి ఫీలింగ్ ఎక్కువటగా. సజాత్యాభిమానం ఎవరికైనా ఉంటుందమ్మాయి. సహకుటుంబం యొక్క అనివార్య లక్షణం ఈర్ష్య ఎంత పనైనా చేయిస్తుంది కదండి రెడ్డి గారు. టైగర్ ఆఫ్ చిత్తూరు అని తిరువేంగళ స్వామి మాయుడు చిత్తూరు హై స్కూల్ హెడ్ మాస్టర్లందరికంటే వారియడ. మా తండ్రికి భక్తి భయమంత కంటే రెండే. నాయుడు గారు సర్వం కష ప్రతిభ. ఇంగ్లీషులో సంపూర్ణ పాండిత్యం, గణిత శాస్త్రంలో అసమాన ప్రతిభ. తెలుగు, సంస్కృతం, సంగీతం, వీణ, బెత్తం, సెట్లు ఏవైనా సరే వారు పెట్టిందే దీక్ష. 6 నెలల్లో 6 ఏండ్ల చదువు సిద్ధం చేసే చిత్తూరి పులి అంటే వీరేనా? వీరి ఇంగ్లీష్ లా లైబ్రరీ అంత పెద్దగా భాండాగా. చిత్తూరు బియ్యదు ఎవరూ సేకరించలే. మీ తండ్రి గారి గురించి చెప్పేది పూర్తి కాల. చిత్తూరు పులివత్
మీ నాయుడు గారు మేక నవ్వు. మా తండ్రి గారు తొలుత మిత్రాచారాన్ని బట్టి గుమాస్తా పనిలో దిగారు. కొన్నేళ్లకు జిల్లా కోర్టు రికార్డు కీపర్ ఆ పనికి రాజీనామా చేసి కార్వేటి నగర సంస్థాన మేనేజర్గా చేసి అక్కడ రాజరికల విపరీత రాజతంత్రుకోలే వరి ఫస్ట్ గ్రేడ్ ప్లేయర్ సందర్ అనే దాన్ని సంపాదించుకొని వకీలు వృత్తి ఆశ్రయించి దానికి తనకు అసాధారణమైన కీర్తి సంపాదించి మీ నాయనగారు మామిడి పళ్ళను సృష్టించేవాడు కదా. కొత్త రకాల జడ్జి కాలేజీ దొరగారు పట్ల కృతజ్ఞతతో 2 మామిడి రకాలు, ఒకటి కాలేజు పసందు, రెండవది రాబర్ట్ పసంద్ అని పేర్లు పెట్టారు. మీ తండ్రి గారు సౌజన్యారావు పంతులు గారిలా న్యాయవర్తనుల కార్వేటి నగరంలో అందరి కోసం మా తండ్రి గారు సత్తను నడిపేవారు. క్లయింట్లు అక్కడే భోజనాలు చేశారు. రెండవ, మీ క్రమ వేతనం కంటే ఎక్కువగా తీసుకుంటే అది భిక్షంతో సమానమని నిజమైన వైద్యుడు బిచ్చగాడు కాడు. మామిడి పండ్ల మీద మీ నాయనగారు అథారిటీ కదా. మా తండ్రి గారికి దైవభక్తి, దాంతోపాటు ఛాందసంతో చిన్నప్పుడు మేమల మామల ఇళ్ళ వద్ద మీకు భోగంబాటు తలంటి పోసి జుట్టు దువ్వి బట్టలు తొడిగి ముద్దు చేసేవారట. నిజమైన పల్లెటూళ్ళలో ఆ భోగాలు మాకుండే. నేను అప్పటికి చాలా చిన్నవాడిని, ఏదో తీసుకొచ్చినారు ముడిపెట్టరు. పెద్దయ్యాక కూడా ఇవన్నీ చేయించుకోవాలని నేనే ఆడదాన్నైతే మీతో లేచిపోయి ఉండేదాన్నని వెంకటచలం గారు మీ పర్సనాలిటీని, అందాన్ని, టీవీని పొగుడుతూ ఎక్కడో ఎవరితో అన్నట్ట గుడిపాడు. నువ్వన్నది కాంప్లిమెంట్ ఆఫ్ విమర్శ. మీరు పెళ్లి చేసుకోలేదు కానీ బ్రహ్మచారి కాదని ఆస్థానకవి సమ్మాన సభలో చెల్ల పిల్లవాడు వేళాకోళం చేశారని విన్నా. అవునా? మీ గురువై. నేను జవాబు చెప్పే ప్రశ్న ఇది. శాస్త్రి గారికి దంత కవిత్వం అలవ. సమ్మానం రోజు నా అధ్యక్ష ఉపన్యాసం సాగుతున్నంతసేపు శాస్త్రి గారు పద్యాలు చదువుతూ ఏవో కామెంట్స్ విసురుతూనే ఆస్థాన కవి మేనర్స్ లేదని చిరాకు కట్టుతూ ఉంటారు. మీరు లేదు, దంత కవిత్వం అలవాటు కదా, అది మానలేకుండా ఉన్నారని. మీరు మాంసాహార శాఖ మ్రానన్ రాలనుంగలది మాంసము ప్రాణుల మేన కాన్ ఆ మేనుల ముంతునట్టు తన మేనుల సోకిన మాత్ర నెట్లగు దాని తలపగా వలది తానది మానిని హింసరన్నియున్ మానన్వే ఎంతు ఉత్తముడు మాంసము మాను దయార్ద్రచిత్తుడై అని భారతం విని మాంసాహారం మానిని జీవహింస మానమని మా తండ్రి దాన్ని వదిలేశారు. మీ గురించి అడిగితే మీరు మీ నాయన గురించి ఎక్కువ చెప్తారేంటండి సోది. మీకు మీ తాతగారి అంటే వల్లమాలిన భక్తి గౌరవం ఉన్నట్టుంది. మా తండ్రి గారు ప్రచురించిన గ్రంథాలు భారత సార రత్నావళి, భాగవత సార ముక్త. దాని జోలికి పోవటం ప్రమాదమని సొంత కవిత్వం చెప్పరు. మీరు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ రోజుల నాటి మంచి కవిగా, విమర్శకుడుగా ఎదగలేదని కొందరంటారు. దాని మీద మీరే. నాకు 20 ఏళ్ళు రాకుండా కళా పూర్ణోదయంపై సవిమర్శక పరిశీలన అంటే రీసెర్చ్ చేసి ముసలమ్మ మరణం సంగతి ఇది వరకే ఒక అర్ధ శతాబ్దం పాటు పుస్తకాలకు పరిచయాలు, ఉపోద్ఘాతాలు రాస్తూ అడపాదడప కొంత కవిత్వం గీలిక, కొన్ని వ్యాసాలు చెదురు మదురుగా వ్రాసి మీ వంటి పెద్ద విమర్శకుడు కవి ఇంతేనా మాకు ఇచ్చింది ఆంధ్రదేశం. మరి విద్యావేత్తగా కొంతకాలం రాజకీయాలు కూడా గడిపాక అయితే నా జీవితం వృధా అనే నీ ఉద్దేశం? రామరాం, మీ సామర్థ్యానికి తగ్గ వ్యుత్పత్తి లేదని అంటున్నారు. చదువుల సరస్వతి నా కొంపతి. అయితే నా కవిత్వ తత్వ విచారం మాటి
దాంతోనే సాహిత్య విమర్శ పునాదులు పడ్డాయి. కొద్దిగా అభిప్రాయ భేద కళా పూర్ణోదయంలో మీ నిర్ణయాలు లేదా కొన్ని సత్య దూరాలను మన సాహిత్యాన్ని వేరే కళ్ళద్దాలతో కొలవకూడదు. డాక్టర్ జీవి కృష్ణారావు గారు ప్రతి విమర్శ చేశారు కదా. ఆయన కూడా స్టడీస్ ఆఫ్ కళా పూర్ణోదయ అని చాలా సిరీస్ ఆఫ్ బుక్స్ రాశారు. ఎవరు? కృష్ణారావు గారు. నాకంటే నా తర్వాత విమర్శలో కొన్ని సుడుగులు సుఖాలు ఉంటాయి. మన వెనక తరం వారికంటే మనం ముందుంటాం కదా. మన ముందు తరం వాడు మనల్ని దాటి ముందుకు వెళ్తారు. ఇది సహజం. రెడ్డి కులం మరేమి తెలుపుదు అన్నాడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వేమన ఉపన్యాసాలు రాయించారు. వేమన రెడ్డెన కాదు. వేమన నువ్వు దైవంతో ఒకడుగా ఏకం కావాలంటే ముందు మనిషితో ఏకం కావాలని భగవాన్ శ్రీరామకృష్ణ కూడా నేను తక్కువ కులానికి రెండింటికి కంటే తక్కువ కులం వాడు చెప్పుగా కులాన్ని ఆయన ఖండి తెలివి లేనివాడు దేవుడెట్లాయన అని అనగలిగిన వేమన అంటే నాకు ప్రాణం అమ్మాయి. మీకు బ్రాహ్మణులంటే కోపమా? అలాంటిదే లేదు. బ్రాహ్మణుల అపరాధాల మీదనే నాకు. మనం ఆంధ్రులం సంస్కృతంలో ఆర్యతో ఎక్కువ సంబంధం పెంచుకున్నాం. దక్షిణాది తమిళ సాహిత్యంతో ఎందుకు మమేకం కాలేదు మీరు. అదే నా తెలుగు సాహిత్యాన్ని పూర్వం బ్రాహ్మలంతా ఆక్రమించి జామినే చేశారు. అశ్వఘోషుని బుద్ధ చరిత్ర ఎలాగో వచ్చి వీరశైవ కవులైన నన్నెతోడు పాల్కొనికి సోమనాథుడు మరుగున పడిపోతే చూస్తూ ఊరుక సంస్కృతం నుంచి కావ్య నాటకాలు మళ్ళీ తెలుగు చేసి కానీ తమిళ సాహిత్యం నుంచి మణిమేఖలై వంటి అద్భుత రసమయ కళాఖండ తెలుగువాడు అందుకోలేకపోయి తమిళ మహాగ్రంథం పెరియ పురాణాన్ని తెలుగు చేసుకోవాలి. తమిళం నుంచి మనం తీసుకోకపోవడం గొప్ప అపరాధం. మీరు తెలుగులకు వంతెన కట్టలేకపోయారా రెడ్డి గారు? మా వైపు అలాగే చిత్తూరు జిల్లాలో ఏమిరా కంబరామాయణం మాట్లాడుతున్నావు అనేవాడు కూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారు కంబరామాయణం తెలుగు చేసి తమిళలకు మనకు తరగని వారధి కట్టారు. విపరీతమైన దీర్ఘ వర్ణనలందులో కావ్యంలో శిలపరికారాన్ని మించిన కావ్యం ఉండటం అసంభవం. తెలుగులో మణిమేఖల శిలపరికారాన్ని సమానమైన రచనలు లేవు. తేరావారాలు శ్రీ ఆండాడమ్మ పాసురాలు మనకు ఆలస్యంగా తేవారాలు శ్రీ ఆండాడమ్మ పాసురాలు తిరుపావై మనకు ఆలస్యంగా బాగుంది. తమిళ టైగర్లతో కాకుండా తమిళ సాహిత్యంతో మనం బాగా పొత్తు పెట్టుకోవాలి. రంగనాథ రామాయణ మీరే కదా బయటికి తీశారు. రంగనాథ రామాయణాన్ని పరిష్కరింపజేసి ఆంధ్ర యూనివర్సిటీ ప్రచురింపజేసి వేటూరి ప్రభాకర్ సార్, మల్లంపల్లి సోమశేఖరవర్ సార్, గన్నవరపు సుబ్బరామయ్య, పింగళి లక్ష్మీకాంతం వంటి దిగ్గంతులు ఈ రామాయణం మీద పనిచేశారమ్మా. పింగళి కట్టమంచి వారు పీఠికలు ఘాటుగా రాళ్లపల్లి వారు భారతిలో విమర్శించారట. రంగనాథుడనే కృత్రిమ పురుషుడు ఈ గ్రంథకర్తృత్వం ఆపాదించి గోన బుద్ధారెడ్డి రచన. ఇందులో అవాల్మీకాలు చాలా ఆర్య ద్రావిడ సంఘర్షణ గురించి కూడా ఇందులో మొత్తానికి ఇంగ్లండ్లో చదువుకొని వచ్చి కూడా మీరు కథ నవల ఆధునిక కవిత్వం వైపు మొహం కూడా తిప్పల. వ్యావహారిక భాషా ఉద్యమాన్ని మీ చేయూత లేనే లేదు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన దేశ భాషల్లో ఆధునికులే కానీ మీరు గొడ్డు గ్రాంధికవాదులు సనాతనులే. కన్యాశుల్కం మీకు నచ్చడం గురదాడ వారి అదృష్టం. ఏమా కొంటే ధనం మధ్యాహ్నం మీరు 1950లో ఆంధ్ర యూనివర్సిటీ వీసీ పదవి అంటే వైస్ ఛాన్సలర్ పదవి
రాజీనామా చేశారట. నిజమా? కారణం బ్రిటిష్ వారి అమానుష చర్యల నిరసనగా చేశారు. మరి మీ కుర్చీని ఎవరు ఆక్రమించారు? సర్వేపల్లి రాధాకృష్ణ. మన దేశ ప్రెసిడెంట్ రాధాకృష్ణ పండితుల వక్వ సిఆర్ రెడ్డి తల దువ్వుతూ దువ్వెందు ఏమి ఘమ ఘమ గుమ గుమ అని తల ముద్దు పెట్టుకుంది మధుర. రెడ్డి గారు మైసూరులో రసికత్వం వెళ్ళబెట్టగా ఏదో జరిగిందట. నీ తల నా తలకు చేరిస్తే ఏం గుమగుమలు, ఏది దిక్కు రిస్కు లేకుండా ఉండదు. రాజులతో స్నేహం, కత్తిపై సాముడు. ఆ మూర్ఖుడు తెలియక ఏమన్నా ఆంధ్రదేశం ప్రముఖ విద్యావేత్త కోల్పోయేది కదా. అది నా విషయం. ఆ విషయాలు ఇప్పుడు అప్రస్తుతం. మరేది ముఖ్యం? మీలో కవిత్వం ధార చిన్న పొంగి పెద్దయ్యా పాలిటిక్స్లో పడి విద్యావేత్తగా నలిగిన మీద ఇంకిపోయిందా? నాలో కవికుండాల్సిన ఇన్నోసెన్స్ నటించి అంతా అలా జరిగి మీ మేధ, మీ సృజనాత్మక శక్తిని జుర్రేసింది. మీలో అమాయకత్వమే కాదు, కవులకు సహజంగా ఉండే సెన్స్ ఆఫ్ వండర్ కూడా తగ్గిందా మధురవ? ఇంగ్లీష్ దంచేస్తున్నావు, ఎక్కడ పట్టావేమిటి? డిప్టీ కలెక్టర్ గారి పిల్లలు చదువు చెప్పే ముందు గిరీశం గారు నా మీద ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసేవారు. కర్ణక శాస్త్రి గారి దగ్గర సంస్కృతం నేర్చాను. మీ వద్ద తమిళం నేర్చుకోవాలని ఉంది. మైసూరు వచ్చి ఉంటే నీకు అర్థశాస్త్రం కూడా బోధించి ఉండేవాడు. అక్కడ నేను ఇచ్చిన లెక్చర్లని భారత అర్థశాస్త్రం కింద సంపుటీకరణ. నాకు అర్థంతో పని కానీ అర్థశాస్త్రంతో కాదు. నా అర్థశాస్త్రం సామాజిక సాంఘిక పరిస్థితుల మీద నేను చేసినటువంటి వ్యక్తిగత విమర్శకుడు. పురుషార్థాల్లో అర్థాన్ని తక్కువగా చూశారు మనవాడు. అది నాకెందుకో గెట్టదు, నాకు అస్సలే గెట్టదు. ధనమూలం ఇదం జగత్ అని మనవాళ్ళేగా చెప్పింది. సంపద అంతా అక్రమార్జనే అంటే నేను ఒప్పుకోను. ధనం న్యాయంగా సంపాదించి సక్రమంగా ఖర్చు పెట్టి అనుభవించచ్చని రెడ్డి గారు ఊహ. ఆస్తి అనేది దోపిడీ వల్ల లభించిందని మార్క్సిస్టులు అంటారట. శ్రీశ్రీ గారు చెప్పగా విన్నా. మీరేమంటారు రెడ్డిజీ? దోపిడీ వల్ల సంపద ఏర్పడుతుందంటే నేను ఒప్పుకుంటానా? అర్థాన్ని సాధించకుండా ధర్మాన్ని ఎలా సాధిస్తారమ్మాయి? నిజాయితీగా ఉండి డబ్బు సంపాదించవచ్చు, కోటీశ్వరుడు కాలేకపోయి. నిధే చాలా సుఖం, రాముని సన్నిధి సేవ సుఖమా అంటారు త్యాగయ్యను తిరగేసి. మా బాగా చెప్పావు. మోక్షం పరచింత ఎక్కువై మన జాతి నిర్వీర్యమైపోయింది చాలా వరకు. నీకంటే ముందే గురజాడప్పారావు ఆత్మ సృష్టికర్త అంటే నన్ను సృష్టించారు. దేశమును ప్రేమించుమన్నా అని ముత్యాల సరాలు ఇవన్నీ చెప్పి మంచి గతమున కొంచెమేనోయ్ అన్నారు. అప్పారావు గారి లాంటి ఆధునిక దృక్పథం కల మహాపురుషు మా వైపే కనుక జన్మించి ఉంటే అంటే రాయలసీమలో అన్నారు. భారతాలు, రామాయణాలు, ప్రబంధాలు అటువంటి కవిత్వాలు రాసుకొని విర్రవీగే పండిత కవులు కాక చరం, కుటుంబరావు, గోపీచంద్ వంటి ఆధునిక రచయితలు కూడా నిండుగా ఉండేవారని మధుర అంటారు. అంటే మేమంతా బట్టి రామాయణం భారతం గాళ్ళమనే నీ చొలకతనం. పప్పుతో పాటు చారు కూడా ఉన్నట్టు దాంతోపాటు ఇది కూడా ఉండేదని నా. మీరెక్కడా? మీ పాండిత్యం ఎక్కడా? మీ ఇంగ్లీష్ చదువులు ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొని మీరు మాత్రం చెక్కు కవిత్వ తత్వం విచారం గొప్ప గ్రంథం. కానీ కళాపూర్ణోదయ కావ్యాన్ని ప్రాముఖ్యత తెచ్చిన పేరు మీకే దక్కుతుంది. అయినప్పటికీ కళాపూర్ణోదయం షష్ఠ ఆశ్వాసాల 189వ పద్యం వరకు ఉన్నంత ప్రౌఢంగా
తర్వాత భాగాలు లేవని ఆ గ్రంథమంతా పూర్తి చేస్తే బాగుండేదన్నారు. 8వ ఆశ్వాసాలు భావనాశక్తి, ప్రతిభ బలహీనాలని నా నిర్ణయం చెప్పారు. కృష్ణారావు గారు మీతో ఏకీభవించిన డాక్టర్ జీవి కవిత్వంలో రమణీయ వర్ణన ముఖ్యాంగాలని ప్రపంచమంతటా విమర్శకులంతా అంగీకరించనట్టిదే. అవి షష్టాశ్వాసం తర్వాత ఉన్నాయట. రెడ్డి గారు, నో పర్పస్ విల్ బి సర్వ్డ్ బై వ్యూయింగ్ ఆర్టిస్టిక్ క్రియేషన్స్ విత్ ది బయాస్ ఆఫ్ ది మోడ్రన్ ఏజ్. ఎంత మాట అన్నావు మధురవాణి. అల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు కూడా 192వ పద్యంతో కళా పూర్ణోదయ కథ సమాప్తం. తక్కిన భాగాన్ని మధుర లాలస పరిణయమును కళాపూర్ణ విజయమును వెలవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మీరు కళాపూర్ణోదయంలో ఏవి దోషాలని చెప్పారో అవే గుణాలని కృష్ణారావు గారు సోపపత్తికంగా వివరించి చెప్పారు. కథా ప్రధానమైన కావ్యంగా కాక మహోత్తమమైన కళా సృష్టిగా ఆ కావ్యాన్ని పరిగణిస్తే తప్ప ఈ రహస్యాలు అర్థం కావని మధురవాణి అంటారు. మీ వలే కళాపూర్ణోదయ ఉత్తర భాగాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదనేనా? అలా ఎందుకంటారు? మీరు పాశ్చాత్య విమర్శకుల దృష్టితో చూసుంటారు. కళ్ళద్దాలు అవి అందువల్ల తేడా వచ్చి అదేదో స్పష్టంగా చెప్పవచ్చుగా. వినదగునెవ్వరు చెప్పిన అన్నాడు సుమతి శతకక్క. సో వినండి. పురోహితుడు కళాపూర్ణోదరితో మాట్లాడిన తీరు, యుద్ధ దృశ్యాలు, స్వగృహ ఉన్ముఖులైన సైనికుల మన ప్రవృత్తి సూరనగా చాలా సరసంగా వర్ణించి, కారణం ఏదైనా స్వల్ప కారణాలకే యుద్ధాలు వస్తాయి. దండయాత్రలు చేయడం రాజని, రాజులు దండయాత్రలు చేయక తప్పదు. సత్వదాత్ముడు కళాపూర్ణుడి రాజనీతి సవినయంగా ఉపదేశించడం సహజం. మరి మధురలాలస గొడవేంటి అన్నాడు రెడ్డి గారు. మధురలాలస శిశువుగా అనేక కథలు చెప్పి మణిహారం ఎప్పుడైతే రొమ్ము నుంచి తప్పుకుందో అప్పుడు ఏమీ కథలుగా చెప్పలేకపోదు అని మధురవాడు. అందుకని ఆ భాగం బోరింగ్గా ఉండి వద్దన్నానే. ఇది మీ ఇంపేషన్స్ అంటే ఓపిక లేకపోవడం. పేషెన్స్ అంటే కాపీగా ఉండటం, ఇంపేషన్స్ అంటే ఓపికల. పాఠకుడి తెలియాల్సిన విషయాలు ఉండిపోయాయి. వాటిలో సుగృహుడి కథము, శిశువు కథలు ఎలా చెప్పగలిగింది, చెబుతూ మధ్యలో ఎందుకు ఆగిపోయింది, దీనికి కారణమేం, మృగేంద్ర వాహన ఆలయంలో మణికంధరుడు ఎందుకు తన వీర భద్రంగా దాచాడు, ఈ ప్రశ్నలని సమాధానాలు 6వ ఆశ్వాసం తర్వాత కానీ లభించవు. కనుక అంచేత ఈ భాగం ప్రధాన కథతో విడరాని చిక్కని పొత్తు కలిగి ఉంది. ఇదంతా నాకు తెలియలేదనా నీ అభిప్రాయం? ఆ మాత్రం గ్రహించలేని మూర్ఖుణ్ణి అనుకుంటున్నావా నన్ను అంటున్నాడు రెడ్డిగా. తమరు సరసులు సహృదయులు ఆగ్రహిస్తే తట్టుకోగలరా స్వామి? కృష్ణారావు తెలివిగా సమర్థించినటువంటి వాటి నేను కవిత్వం మూలశక్తులు బలహీన పడ్డగా భావి మరి దానికింత గింజుకోవాలా? 8వ ఆశ్వాసంలో లక్ష్మీనారాయణ సంవాదము అది నిష్ప్రయోజనమని మీరను. కొద్దిపది మెప్పుకై స్వార్థంతో రాసిందని ఇతరులన్నారు. అవును, అలాగే కదా. సూరన విశిష్టాద్వైత మతాన్ని అనుసరించి కళావిర్భావ విధానాన్ని వర్ణించాడు కృష్ణారావు గారి ప్రతిపాదన. మీరు కాదన్నా అవునా? అది కూడా ఊహే కానీ వాస్తవం కాదు కదా. మధురవాణి. వాట్ ఎవర్ మే బీ ది డ్రాబ్యాక్స్ ఆఫ్ ఏన్షియంట్ తెలుగు పోయట్స్, దే కెన్ నెవర్ బి
charged with obscurity like Spenser, Browning and others. అన్నట్టు కళాపూర్ణోదయం కథంతా వరుసగా ఎక్కడా తప్పు లేకుండా చెప్పిన వాళ్ళు ఏదో బహుమానం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రకటించినట్లు విన్నారు. అది ఎవరు గెలుచుకున్నారు? ఎవ్వరూ గెలుచుకోవాలి. అలా చెప్పినవాడు నాకు తెలిసిన మహాపండితుడు, తెలుగు పండితేతను. పామర్ హై స్కూల్లో తెలుగు పండితు నల్లూరి బసవలింగ. ఆయన అనేక సభల్లో మేము అతనితో కళాపూర్ణం మొత్తం అంతా చెప్పించాం. రేడియోలో చెప్పారు, టీవీలో కూడా చెప్పాడో లేదో నాకు జ్ఞాపకం లేదు. చాలా అద్భుతంగా పద్యాలు పాడేవాడు. కథలో ఎక్కడ బెసగకుండా మొదలుపెట్టి చివరిదాకా వెళ్ళిపోడు. అలా చాలాసార్లు సన్మానాలు కళాపూర్ణోదయం వివరించినందుకు ఆయనకి సన్మానాలు చేసి ఎవరూ గెలుచుకోరు. మరి ఈ రిజర్వేషన్ దళితుల్ని పైకి తీసుకురావడం, కుల ప్రాతిక మీద ప్రమోషన్, ఇవన్నీ ఏమిటి రెడ్డి గారు? కులతత్వమే పోవాలంటుంటే మళ్ళీ అట్టడుగు కులాలు బడుగు కులాలు అంటూ లెక్కేమిటి నాన్సెన్స్ అన్నాడు రెడ్డి గారు. అయితే అడుగున ఉన్నవాళ్ళు అడుగునే ఉంటారు. మీ అగ్ర కులాల వాడు పైన ఎక్కి నెత్తనం చెలాయిస్తూ ఉంటారు శాశ్వతంగా. అది సబబా రెడ్డి గారు? వెనుకబడినతనం ఒక హక్కుగా, ఒక లాభసాటి వ్యవహారంగా పరిగణిస్తుంటే ఎలా? చదువుల్లో, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలి సహాయం చెయ్యాలి కానీ అడుగడుగున క్రేన్లు బిగి మీదకు లాగకూడదు. అడుగునున్నవాళ్ళు పైకి రావటం అంటే పైనున్నవాడు అడుక్కు వెళ్ళటం కదా. ఒక్క మారు ఉన్నట్లుండి పదవులు ఉద్యోగ ఆక్రమించడం వల్ల సాంఘిక న్యాయం జరిగినట్లు అవుతుందా రెడ్డి గారు? అలా ద్వేషాలు క్రోధంతో పదవులు ఆక్రమించిన వారు సాంఘిక న్యాయం సమకూర్చగలరా? ఇదంతా కురివితో తలగూక్కున్నట్లవుతుంది. చివరకు గవర్నమెంట్ వలన పరిపాలన మొత్తం సంఘం వల్ల సాంఘిక న్యాయం జరగాల్సి రిజర్వేషన్ల కోటాలు సమాజం ఏర్పడుతుందా? కల్లా జరగదు. మన హిందూ సమాజం పతనం అవడానికి యూరోపియన్ సమాజంతో పోల్చి చూస్తే అభివృద్ధి చెందకపోవడం వీరు చెప్పే కారణాలు వినచ్చా? ఒకే కులంలో కాదు, ఒకే తెగ శాఖలో కాదు పెళ్ళిళ్ళు జరగటం వల్ల ఆ జాతి దుర్బలము. మచ్చుకి మన మేనర్ నిజంగా నిషేధి. భిన్న భిన్న కులాల మధ్య, జాతుల మధ్య వివాహాల్లో లాభాలు చాలా. తర్వాత బాల్య వివాహాలు జరపవు. అందువల్ల బాల వితంతువులు పుట్టుకొస్తున్నారు. అన్నిటికంటే ప్రమాదకర మధురవ మన ఐక్యతకు భంగకరం, మన తగువులన్నిటికీ మూలకాలు హిందూ సమాజం కులాలుగా విభజించడం అంటా మధురవ. కుల వృత్తులు నాశనమయ్యాయి కానీ కులాలు అలాగే ఉండిపోయాయని మధురవ. అసలు మన వాళ్ళు పని చేసిన బతకడం మీద చిన్నతు, పని చేసి బతకడం మీద చిన్నతు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. కర్మ అనుకోవటం వల్ల సాంఘిక దురాచారాలు అందులో ముఖ్యం. సమిష్టి కుటుంబం, ఒకడు సంపాదిస్తే 10 మంది కూర్చొని తింటాం. జాయింట్ ఫ్యామిలీ విధానంలో కొన్ని రక్షణలు ఇమిడి ఉండటం, జబ్బు, అసమర్థత వంటి వాటికి ఒక కాపులాగా పనిచేస్తారు. అయినా పని చేయని వాడు 10 మంది, ఎలా బాగుపడుతుంది మన సమాజం అని రెడ్డి గారి రొసలు. మన సమాజంలో మరో దుర్గుణం ఉంది రెడ్డి గారు. యాచన, భిక్షక వృత్తి మీద కొన్ని కులాలకు కులాలే పని చేయకుండా బతికేస్తున్నాయి. దానం అనే దాన్ని పొగడి పెద్ద సుగుణం చేశారు. మనం ఇతరుల శ్రమ మీద పడి బతకడం అదో వర్చ్యూ అయింది. అంటే ఒక గొప్ప శంకరుడే ఆది భిక్షకు సిఆర్గా ఈ సాంఘిక దుర్మతలకు మీరేమి ఔషధం సూచించారు స్వామి? 3 చెప్పారు. అన్ని రంగాలలో ప్రముఖంగా వ్యక్తులు ఉత్సాహంగా వ్యాపారాలు నడుపు, సంస్థలు నిర్వహించి చాలా పెద్ద ఎత్తు
పరిశ్రమలు దేశమంతటా సహకార సంఘాల ద్వారా ఉత్పత్తుల్ని సాగి పంపిణీ నిర్వహించి అవి అన్నీ కూడా ఇప్పుడు ప్లాన్ల ద్వారా మనవాళ్ళు చేస్తారు. కానీ మధురవాణి అంటారు, రాజకీయాల్లో కులాన్ని మతాన్ని వాడుకోవటం వల్ల, రౌడీయిజం వల్ల, గుండాయిజం వల్ల, అంతా చేయడం వల్ల పరిస్థితులు తారుమారు. దీనికంతటికీ ఎలక్షన్లే కారణమా రెడ్డిజీ? గుడ్. ఈనాటి పరిస్థితుల్ని బాగా చెప్పు. హాస్య రచయితరికి ముడి వస్తువుగా ఉపయోగించే పరిస్థితుల్లో నెట్టారు రాజకీయ నాయకులు మన సంఘం. నందయ్య గారి వచనాన్ని, చెన్నయ్య సూరి వచనాన్ని మెచ్చుకున్న మీరు కనీసం మానవల్లి చదవల, 1000 పడగలు చదివారో లేదో తెలియదు. కుటుంబరావు గోపీచంద్ చలం మీ కంటికి ఆలం. మీరేమి సాహిత్యకారులండి? పిల్లవారికున్న లిబరల్ దృక్పథం మీకు ఎక్కడా ఉన్నట్టు కనబడి అద్భుతమైన మాట. నేను పాత కొత్తల మేలు కలయిక కాలేకపోయానా? నీ దిప్పు, ఈ జాడింపు, నా పుట్టుక పెంపకం, నా చుట్టూ ఉన్న వాతావరణం, నా విద్యాభ్యాసం అలా మనవాడు పురాణ పురుషులకు ఇచ్చినంత గౌరవం, గుర్తింపు చారిత్రక వ్యక్తులకు ఇచ్చేవాళ్ళుగా. గతం మీద గౌరవం మంచిదే, అందులో కూరుకుపో. గతమంతా తడిసెను నెత్తురుల కాకుంటే కన్నీళ్ళ అన్నాడు యుగ కవి. అన్నట్టు శ్రీశ్రీ అనే కవిని గురించి అసలు మీరు విన్నారా స్వామి? పింగళి సోరన నన్నెసూర్యుడి దగ్గరే ఆగిపోయా. శ్రీశ్రీ అంటే 1910లో హైలీ తోక చుక్క వచ్చినప్పుడు పుట్టాట వాడా. నా కంటికి ఆను. అవును, పింగళ సూరన నన్నెచూడు అంటూ వేళాకోళంగా మాట్లాడుతున్నావు. ఏమిటి నీ దురుద్దేశం? నాకు వారి పట్ల గౌరవాలు లేకాదు. ఇంగ్లండ్ వెళ్ళొచ్చి విక్టోరియా ఎడ్వర్డ్ కాలంలో ఉన్న విలువల్లో మిమ్మల్ని చూస్తే నవ్వు అక్క. బోల్షివిక్ విప్లవాన్ని లీస్ ఫరీక్ ముందుండిపోయా. రెనైసాన్స్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ వల్ల కలిగి మార్పులు మీకు తెలియవా? వాసనే మీలో లేదే. ఆ వాసన పెద్ద ఇంగ్లండ్ వెళ్ళొచ్చిన నన్నే నువ్వు నిలదీస్తున్నావే. విబుద్ధ జనుల వలన విన్నంత కన్నంత అని జాడించింది మదర్. మాది స్వచ్ఛమైన రెడ్డి వంశం. రాజసమ్మ రక్తంలో రాజ్యాలు ఏలే హక్కు ఏదో విజయనగరంలో గలవ రామప్ప పంతులతో కృష్ణరాజపురం గ్రహానికి మకాం మార్చిన దేవదాసివి సిద్ధాంత్, గొరవయ్య హెడ్ కానిస్టేబుల్ వీరందరితో పేకాడేదానికి నా కోపం వస్తే నీ ఇంటర్వ్యూలు క్యాన్సిల్ చేస్తా. జాగ్ చెయ్యలేరు, చెయ్యరు. ఎంచేత అంటారు గురుడు. నేను తప్ప ఇప్పుడు మిమ్మల్ని తలుచుకునే వాళ్ళే లేరు దేశం. ఏం తగ్గారా? అధికారాంత స్పృహ, అధికారాంతమున చూడవలెన ఆయయ్య సౌభాగ్యము కాదు. నీ మత్తు కలిగించే నవ్వు చూసి తగ్గి. కానీ శృంగార లాస్యహాసం ఏంటటా? నీ మధ్య పాపిడి ఉంగరాల జుట్టు సొగసైన మీసకట్టు చూసి చెలించాననుకుంటున్నారా స్వామి? నా పర్సనాలిటీ నిన్ను ఆకట్టుకోబట్టే నువ్విన్ని చమత్కారం మాటలు ఆడుతున్నావు, సరసాలాడుతున్నావు. జీవించడం ఒక కళ అంటారు కదా, అలా కళాత్మకంగా జీవించాలంటే మీరిచ్చే సూచనలు ఏమిటి రెడ్డి గారు? అలా జీవించాలని ఎవరూ కోరుకోరు. ఒకవేళ కోరుకుంటే ప్రకృతి నియమాలు బాగా వంట పట్టించుకో. ప్రకృతి నియమాన్ని ఆచరించడం ఎలాగూ తర్వాత విచక్షణ జ్ఞానం అనేది దేనికది ఏమిటో తెలుసుకోగల హేతువాద దృక్పథం ఉండాలి. దాంతోపాటు న్యాయ నిర్ణయం చెయ్యగల శక్తి కూడా ఉండాలి. అన్నిటికంటే అవసరమై
శారీరక శ్రమ చెయ్య కలిగి. మరి మన పెద్దల చదువు ఎలా ఉన్నాయంటారు? యూనివర్సిటీలు మన గతకాలపు శోభని కీర్తించేవిగా మిగిలిపోయాయి. అంచేత అనిపోయాయి అంటున్నాడు రెడ్డిగా. అంటే పాత గొప్పలు తవ్వుకుంటూ. అవును, జ్ఞానార్జన ముఖ్యమే. మిగతా విలువలు నిర్లక్ష్యం చేస్తున్నాయి యూనివర్సిటీ. గతం పట్ల కృతజ్ఞతా భావం ఉన్నంత మాత్రాన అభ్యుదయం లభిస్తుందా రెడ్డి గారు? వర్తమానంలో జీవించాలి కానీ గతంలో కాదు కదా. యూనివర్సిటీ విద్యా విధానం జ్ఞానంతో పాటు నైతిక విలువలు పెంచి. మీరు ఘోటక బ్రహ్మచారి అయినా పెళ్ళిళ్ళ గురించి మీరేం సెలవిస్తారో వినాలని ఉంది అని నవ్వి. కావ్యాలు చదివి ఆలోచించా. స్వయంవరం కూడా ఒక విధమైన రాక్షస వివాహమే అని నాకనిపిస్తుంది. స్వయంవరం రాక్షసమేమిటి నీ బొంద? రాజకుమార్తె తనకు నచ్చిన వరుడు మెడలో వరమాల వేస్తుంది కదా. అది కాదు, ఎక్కడైనా శివధనస్సు ఎత్తడం, మత్స్యయంత్రాన్ని కొట్టడం ఇలాంటి పందాలు ఉంటాయో అక్కడ పెళ్లి కూతురికి స్వేచ్ఛేది. పెళ్లి కూతురికి నచ్చిన వాళ్ళే పోటీలో పాల్గొంటారని నమ్మకం లేదు కదా. తిరస్కరించడానికి వధువుకి హక్కే లేదుగా. దమయంతి స్వయంవరం ఆమె నరుణ్ణి వరించింది కదా. అక్కడ స్వయంవరం నిజంగా వధువు అధిష్ట ప్రకారం జరిగినట్టేగా. భీష్ముడు కాశీరాజు కుమార్తె ముగ్గురిని చెరబట్టి లాక్కురాలేదా? విచిత్ర వీర్యుడి కోసం సీతా ద్రౌపది జూదంలో పావుల లాంటి వాళ్ళు కాలేదా? రాక్షస వివాహ పద్ధతి కాలక్రమాన అంతరి. దాని ప్రయోజనాలు దానికున్నాయి అనుకో. గాంధర్వ విధి గురించి మీరేమంటారు రెడ్డిజీ? ఈ మంత్రతంత్రాల వైదిక వివాహ విధులన్నిటికంటే చాలా ప్రాచీనమైన గాంధర్వ స్త్రీ పురుషుల సహజ ప్రకృతులకు అనుగుణమై ఉత్తమమైన ప్రేమ ఉన్నతమైన కలయిక గాంధర్వ. మన దేవాలయ ముక్కులు ముడుపులు గురించి మీ అభిప్రాయం ఏమిటండి? పూజారిని మధ్యవర్తిని చేసి భగవంతుడు అంటే సృష్టికర్తతో బేరాలాడటం నేను ఒప్పుకో. మీరు ప్రబంధాన్ని చెడతిడతారు కదా. అన్నీ పనికి మారినవేనా మీ దృష్టిలో? రామరామ అన్నీ రొటీన్ కావు. అల్లసాని వారి మనుచరిత్ర, రామరాజభూషణుడు పరిస్థితి, క్షేమకూర వెంకటకవి విజయ విలాస్, సూరన గారి కళాపూర్ణోదయం, వారిదే ప్రభావతి పద్యులు. ఇవన్నీ మంచివి, గొప్పవి, నాకు నచ్చే. భావ కవితా ఉద్యమంలో మీ వైపు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవటం అది సీమ అదృష్టంగా చెప్పాలా, దురదృష్టంగా? నా తర్వాత వాడు నాకంటే బెటర్ అనుకోండి, నేనే అందుకోదాలని వాళ్ళు ఎలా అందుకుంటారు? కొన్ని మొట్టమొదటి పత్రికలు మా వైపు నుంచే పుట్టాయి తెలుసా. ఆయన గొప్ప కవికాల మీరు, కానీ గొప్ప సాహిత్య విమర్శ కూడా, మంచి విద్యావేత్తగా నీకు ఎవరి కోనిస్తాం? పోండి, నీకు ఎవరెక్కువ పోండి. పోకిరి మాటలు మీరు. బిర్హనీయం మీరు రాసిన దాంట్లో బిర్హనుడు పశ్చాత్తాపడి తన్ను తాను సవరించుకున్నట్టు రాసి. వ్యక్తిగతంగా బిర్హనుడు యామిని పూర్ణ తిలక ప్రేమించటం భరించలేక ప్రేమ వల నుంచి బయట పడేసినంత ఆమె కృతజ్ఞతగా ఉన్నట్టు రాశారు అన్నాడు. కృతజ్ఞత కాదు, ఏం కాదు. యామిని మిమ్మల్ని తిట్టి ఉండి గురు శిష్య సంబంధం కన్నా ఎన్నో రెట్లు బలీయమైంది ప్రేమ బంధం. మీ స్త్రీ ప్రేమని గ్రహించడం కూడా తెలియదు. మీరేం భావుకులండి రెడ్డి గారు. నువ్వు మరోలా అనుకోనని నాకు తెలుసు. నైతిక ప్రమాణాల పట్ల నీకు లెక్కే లేదు. రహస్య ప్రణయాలు సాగిస్తూ దొంగ ముద్దులు, దొంగ కవుగిలింత జుర్రుకుడు
దాంపత్యంలో నైతిక ప్రమాణాల గురించి మీరా మాట్లాడటం, కోపం వచ్చి మాట్లాడుతుంటే నీ ముక్కు అదురుతూ కళ్ళు మెరుస్తూ నడుం కదులుతూ ముందుకు రావటానికి పులిలా ఎదురు గుండెలలో నువ్వు మనోహరంగా ఉంటావు. రెచ్చినప్పుడు మరీ అవునా ఆపండి మీ పొగట్. మీరు వైస్ ఛాన్సలర్ కానీ బాగుంటారు, ఇంకేది మీకు నప్పదు. నీ గురించి రాతమల్లు రామచంద్రారెడ్డి రారా గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? కట్టమంచివారు ప్రబంధ కవిత్వాన్ని అంతగా చెడతెత్తి పోసిన తెలుగు కవిత్వాన్ని ఒక దారి తెన్ను చూపించలేకపోయి. తెలుగు కవిత్వానికి ఆయన చేసిన పాజిటివ్ కంట్రిబ్యూషన్ ఏం లేదు. ప్రబంధ కవిత్వం 19వ శతాబ్దంలోనే వచ్చి ఆ శవానికి అంత్యక్రియలు చేసిన ఘనత మాత్రం రామలింగారెడ్డికి దక్కి. ఆ తర్వాత వచ్చిన భావ కవిత్వం దశ ఆయన ఊహకే తప్ప నిజానికి చారిత్రాత్మకంగా ఆయన ముందు చూపుగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కూడా ఈ పంథాలోనే ఉన్నారు. విద్యారంగంలో రాణించాగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నా కృషి కాదా? చరిత్రలో మైలురాయి కాదా? ఆశించింది ఎంతో ఉండగా లభించింది స్వల్పమండి. అసాధారణ ప్రజ్ఞావంతులై ఎంతో సామర్థ్యం ఉన్న మీరు జీవితంలో సాధించింది ఇసుకంత. మీ గురించి చాలామంది అభిప్రాయం ఇదే. రెడ్డి గారు ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ ఏ లైఫ్ సో రిచ్ ఇన్ ప్రామిస్ అండ్ సో పూర్ ఇన్ పెర్ఫార్మెన్స్, సో ఫుల్ ఆఫ్ aspiration and so little of achievement. మీ బట్లర్ ఇంగ్లీష్ పాపం వచ్చింది రెడ్డిగా. ఇది మిసిమి ఆగస్టు 1992లో వచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఈసారి త్రిపురనేని రామస్వామి చౌదరి గారితో ఇంటర్వ్యూ మనం రేపు తెలుసుకున్నాం.